దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తనువు నా ప్రాణం నీకే. ఎపిసోడ్ నెంబర్ 246. మరి కాసేపట్లో కుటీరంలో ఎవ్వరి జంటలకి కేటాయించిన వాళ్ళ రూమ్లో ఆడవాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు. క్రాంతి స్నానం చేసి జాకెట్ లంగా మీద శారీ మామూలుగా చుట్టుకొని వాష్రూంలో నుంచి రూములోకి వచ్చి శారీ కట్టుకుంటూ ఉంటే సడన్గా సూర్య బయట నుంచి చెక్క డోర్ తీసుకుని లోపలికొచ్చాడు. డోర్ చప్పుడు కావడంతో క్రాంతి ఉలిక్కిపడి అటువైపు చూసింది. సగం శారీతో ఉన్న క్రాంతిని చూసి సూర్య అవాక్కవుతుంటే క్రాంతి శారీని తన పరువాలకి అడ్డుగా పెట్టుకొని, ఇక్కడ నేను ఒక్కదాన్ని ఉన్నానని తెలుసు కదా, తలుపలా తోసుకుని రావడమేనా అంటూ కోప్పడింది. సారీ, నువ్వు రూములోకొచ్చి చాలాసేపు అవుతుంది కదా, ఎప్పుడో స్నానం చేసి ఉంటావనుకున్నాను అంటాడు సూర్య. నువ్వు అనుకుంటే సరిపోదు కదా, ఇప్పటి వరకు చెర్రీ అన్వితో ఆడుకుంటూ కూర్చున్నాను అంటుంది. సరేలే, నేను నిన్ను ఏమీ చూడను కానీ నువ్వు అటు పక్కకు తిరిగి శారీ కట్టుకో. నేనిక్కడ ఉన్న లగేజ్ నుంచి నా బట్టలు తీసుకుని స్నానం చేసి వస్తాను అంటాడు. నిజంగా చూడవు కదా అని అడుగుతుంది అనుమానపడుతూ. హా, నాకు అదే పని మరి అంటూ కోప్పడతాడు. ఒకప్పుడు జెస్సీతో నీకు అదే పని కదా, అందుకే భయపడుతున్నాను అంటుంది నసుకుతూ. నిన్ను అంటూ దూరంగా ఉన్న సూర్య దగ్గరికొచ్చి తన మీద చిరుకోపంతో చెయ్యి ఎత్తుతాడు. ఏయ్, దౌర్జన్యంతో చెయ్యి లేపుతున్నావేంటి, కొడతావా, ఏది ఒకసారి కొట్టు అంటూ కోప్పడుతూ ఆ కోపంలో పరువాలకి అడ్డుగా ఉన్న శారీని వదిలేసింది. దాంతో సూర్య ఫ్రీజ్ అయిపోయి, ఆహా, ఇలా కనిపిస్తుంటే ఇంకేం కొట్టను అంటాడు. ఆ మాటతో తనకు తాను చూసుకునేసరికి అలా ఎందుకు అన్నాడో తనకు అప్పుడు అర్థమై గబుక్కున జార విడిచిన చీర పట్టుకొని, నన్ను అలా చూడటానికి సిగ్గులేదా అని అడుగుతుంది. చూపించటానికి నీకు సిగ్గు లేనప్పుడు చూడటానికి నాకెందుకు సిగ్గు అంటాడు కొంటెగా చూస్తూ. ఛీ, నేనసలు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అంటూ కోపడుతుంది. ఉన్న శారీని తనకి నిండుగా భుజం మీద నుంచి కప్పుతూ, అమ్మవారి దగ్గరికి వచ్చి అలా మాట్లాడకు. మన రోజులు మారి ఆర్థికంగా నిలదొక్కోవాలని, ఏ రోజుకైనా మనమిద్దరం కలిసి సంతోషంగా ఉండాలని అమ్మవారిని కోరుకుందామని వచ్చాను. నా కోరిక తీరాలని కూడా అనుకుంటున్నాను. ఇక నిన్ను ఇబ్బంది పెట్టనులే, శారీ కట్టుకో, నా బట్టలు నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి లగేజ్ దగ్గరికి వెళ్ళి సూర్య అతని బట్టలు తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు. సూర్య అన్న మాటలు ఆలోచిస్తూ, సెకండ్ హ్యాండ్ వాడితో నేనెందుకు కలుస్తాను, అస్సలు కలవను, ఎప్పటికీ కలవను. మనం ఎప్పుడు ఇలా దూరంగా ఉండాల్సిందే. మన ఇద్దరి విషయంలో అమ్మవారు నీ కోరిక ఏమీ తీర్చదు అని అనుకొని శారీ కట్టుకుంటూ ఉంటుంది. మరొక రూమ్లో మోహన్ స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉండగా శ్రేయ తను లగేజ్తో అక్కడికొస్తుంది. నువ్వేంటి ఇక్కడికొచ్చావు అని అడుగుతాడు. మరేమో, మనం భార్యాభర్తలు అనుకొని ఆ మేనేజర్ మనిద్దరికీ ఒక్కటి రూమ్ కేటాయించాడంట, అందుకే నేను కూడా ఇక్కడే స్నానం చేయాలి అంటుంది. అలా ఎలా మనల్ని భార్యాభర్తలు అనుకున్నాడు అంటూ విసుక్కుంటాడు మోహన్. కళ్యాణ్ కరెక్ట్గానే చెప్పాడంట, కానీ మేనేజర్ కరెక్ట్గా వినిపించుకోక మన ఇద్దరం భార్యాభర్తలు అనుకొని మన వరకు ఒక రూమ్ సెట్ చేశాడంట అని అంటుంది. సరేలే అని చిరాకు పడుతూనే చెప్పి, బాబు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతాడు. ఎక్కడ ఉన్నాడు, ఆ సాక్షి దగ్గరే ఉంటాడు అంటూ కోపంగా చెప్తుంది. తను కోపంగా చెప్పడం ఓరగా చూస్తూ, త్వరగా ఫ్రెష్ అవ్వు, నాకు వెంటనే రూమ్ కావాలి అని సీరియస్గా చెప్పి వెళ్ళిపోతాడు. అబ్బా, ఆ సాక్షితో అయితే తెగ నవ్వుతూ మాట్లాడతాడు. నా దగ్గరికి వచ్చేసరికి మాత్రం మొహం అంతా ఇంత లావున పెట్టుకొని మాట్లాడతాడు అని తిట్టుకుంటూ లగేజ్ నుంచి బట్టలు తీసుకుంటుంది. మరి కాసేపటికి మైథిలి, శ్రేయ, క్రాంతి కిచెన్లో రాములమ్మకి సహాయం చేస్తూ స్నాక్స్గా పకోడీ రెడీ చేసే పనిలో ఉన్నారు. సంజన అన్వికి, చెర్రీకి స్నానాలు చేయించి బట్టలు వేస్తుంటుంది. వీళ్ళు వచ్చారని అక్కడ పరిచయస్తురాలైన లక్ష్మమ్మ తెలుసుకొని అక్కడికి చేరుకుంటుంది.
పిల్లలతో వచ్చిన కళ్యాణ్, మైథిలి దంపతులను చూసి సంతోషపడుతూ, "చాలా రోజులైందమ్మా మిమ్మల్ని చూసి" అని అంటుంది. మైథిలి ఆప్యాయంగా లక్ష్మమ్మని రిసీవ్ చేసుకుని అక్కడున్న వాళ్ళందరికీ పరిచయం చేస్తుంది. లక్ష్మమ్మ అందరితో కలిసి మాట్లాడి, "రేపు గుడి దగ్గర కలుద్దాము" అని చెప్పి తను వెళ్ళిపోతుంది. కాసేపటికి అందరూ ఆ స్నాక్స్‌ని ఆరగిస్తారు. మరి కాసేపటికి సాక్షి కుటీరం ఆరుబయట అరుగు మీద కూర్చొని ఒడిలో అనూ పాపని పడుకోబెట్టుకొని ఆడిస్తుంటుంది. ఆర్య అడవి తల్లి చల్లటి గాలి కోసం బయటికొచ్చేసరికి సాక్షి పాపని ఆడిస్తూ కంటపడుతుంది. దొంగ మొహంది, ఇది ఇక్కడికి రాకపోతే ఇలాంటి చక్కని ప్రదేశాల్లో మోహన్, శ్రేయ కలిసేవాళ్ళేమో కదా అంటూ తిట్టుకుంటూ ఉంటాడు. రే ఆర్య, నీకోసమే వెయిటింగ్ రా, అందరం క్రికెట్ ఆడదాం అంటూ కళ్యాణ్ బ్యాట్ పట్టుకొని పిలుస్తుంటాడు. అప్పటికే కళ్యాణ్తో పాటు అర్జున్, సూర్య, మోహన్ కూడా క్రికెట్ ఆడటానికి రెడీ అయ్యారు. క్రికెట్ చూడగానే ఆర్య కూడా హుషారవుతూ, ఐదుగురమే ఎలా ఆడతాము అంటూ వచ్చి జాయిన్ అవుతాడు. మనం ఆడుతుంటే కాసేపటికి లేడీస్ కూడా వచ్చి జాయిన్ అవుతారులే అంటాడు అర్జున్. పాపని నిద్రపుచ్చి నేను కూడా వచ్చి జాయిన్ అవుతాను అంటుంది సాక్షి. ప్రతిదానికి నువ్వు రాకపోతే ఎలా అని ఆర్య మనసులో సాక్షిని తిట్టుకుంటూ క్రికెట్ ఆడటానికి వెళ్తాడు. మరి కాసేపటికి లేడీస్ కూడా వచ్చి ఆటలో పాల్గొంటారు. అలా ఆటలో భాగంగా ఆర్య బౌలింగ్ చేస్తుంటే సాక్షి బ్యాటింగ్ చేస్తుంటుంది. ఆ అవకాశం కోసమే చూస్తున్న ఆర్య బాల్ని తన తలకు తగిలేటట్టుగా కొట్టాలని చూస్తాడు. కానీ సాక్షి చాకచక్యంగా ఆ బాల్ దెబ్బను తప్పించుకుంటూ ఆర్యకే బాల్ దెబ్బ తగిలేలాగా చూస్తూ చుక్కలు చూపిస్తుంటుంది. దొంగ మొహంది, ఇది జీవితాలతో ఆడుకోవటమే కాదు, క్రికెట్ కూడా బాగానే ఆడుతుంది అని తిట్టుకుంటూ బాల్తో తనని కొట్టాలని చూస్తున్నా కొట్టలేకపోతుంటాడు. అలా మరి కాసేపటికి క్రికెట్ ఆడి అలసిపోయి రాత్రికి రాములమ్మ చేసిన డిన్నర్ని అందరూ కూర్చొని బంతి భోజనంలా చేసి అందరూ నిద్రకి ఉపక్రమిస్తారు. పిల్లల వరకు మంచాల్లో పడుకోబెట్టి ఎవరికి వాళ్ళు రూముల్లో కాకుండా లేడీస్ ఒక పక్కన, జెంట్స్ ఒక పక్కన మాట్లాడుకుంటూ పడుకుంటారు. ఆ నైట్ అందరికీ సందడిలా గడిచిపోతూ ఎప్పటికో నిద్రపోతారు. మరుసటి రోజు ఉదయం అందరూ సాంప్రదాయబద్ధంగా రెడీ అయి అమ్మవారి గుడి ఆవరణలోకి చేరుకుంటారు. ఆ రోజు పౌర్ణమి కావడంతో పెళ్లి చేసుకోవడానికి మంచి రోజు అని కొంతమంది జంటలకి అక్కడ అమ్మవారి ముందు పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. వరుసగా పెళ్లి చేసుకోవాల్సిన అందరి జంటలు అమ్మవారి ముందు కూర్చొని ఉంటే వారి జంటల ముందు బ్రాహ్మణులు కూర్చొని వేద మంత్రాలు చదువుతూ వాళ్ళ చేత పూజ చేయించడం కనిపిస్తుంటుంది. ఆ పెళ్లిలను కాస్త ఆశ్చర్యంగా చూస్తూ అందరూ అమ్మవారి దగ్గరికి చేరుతుంటారు. రండి మేడం, మీకోసమే చూస్తున్నాను అంటూ లక్ష్మమ్మ వాళ్ళకి ఎదురొస్తుంది. ఇక్కడ ఇన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఇవాళ ఏదైనా ప్రత్యేకత ఉందా అని అడుగుతాడు కళ్యాణ్ లక్ష్మమ్మని చూస్తూ. అవును బాబుగారు, ప్రత్యేకత ఉంది. ఇది మాఘమాసం కదా, పైగా ఇవాళ నిండు పౌర్ణమి. ఈరోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున పెళ్ళిళ్ళు జరిగితే ఆ దంపతులు ఎల్లకాలం సంతోషంగా ఉంటారని ఒక నమ్మకం. అందుకే మాఘమాసం పౌర్ణమికి ఇక్కడ పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. పెళ్లి కావాల్సిన అబ్బాయిలు, అమ్మాయిలు కూడా ఈ రోజున వచ్చి అమ్మవారిని దర్శించుకొని పెళ్లి త్వరగా కావాలని అమ్మవారి ముందు దీపారాధన చేస్తే ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటే వాళ్ళ కోరిక త్వరగా తీరుతుందని అమ్మవారు చెప్పినట్టు అని అంటుంది. అవునా అంటూ అందరూ తను చెప్పిన మాటలకు ఆశ్చర్యపోతుంటే, అయితే నాకు పెళ్లి చేసుకోవాలని తొందరగా ఉంది. త్వరగా నా పెళ్లి కావాలని దీపారాధన చేస్తాను అంటూ అందరికన్నా ముందు సాక్షి తొందరపడుతూ చేతిలో ఎత్తుకున్న వాళ్ళ బాబుని మోహన్‌కి ఇచ్చేసి తన దారికి అడ్డుగా ఉన్న ఆర్యాని ఒక్క చూపు చూసి, "తప్పుకోవయ్య ముదిరిపోయిన బెండకాయ" అంటూ ఆర్యాని నిర్లక్ష్యంగా పక్కకి తోసేసి ఓ పెద్ద పూల చెట్టు కింద ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తుంటుంది. అది చూసి ఆర్య మండిపోతుంటే శ్రేయ వెళ్తున్న తనని పళ్ళు నూరుతూ చూస్తుంటుంది.
సాక్షి తొందరకి మిగతా వాళ్ళందరూ నవ్వుతుంటారు. శ్రేయ ఏడుపు మొహం పెట్టుకొని ఆర్య చెవి దగ్గరకొచ్చి, చూసావా ఆర్య, మోహన్‌తో తన పెళ్లి కావాలని ఎంత తొందరపడుతుందో. ఇప్పుడు తను వెలిగించబోయే దీపం ప్రకాశవంతంగా వెలిగితే ఇక నా జీవితం ఏంటి అని అడుగుతుంది. దుర్బుద్ధితో తన పెళ్లి కావాలని కోరుకుంటే ఆ దీపం ఏమీ ప్రకాశవంతంగా వెలగదులే శ్రేయ. చూస్తూ ఉండు, తన దీపం వెలిగించగానే ఆరిపోతుంది. అమ్మవారు తన కోరిక ఏమీ నెరవేర్చదు అంటాడు ఆర్య. నిజంగానే ఆరిపోతుంది కదా అని అడుగుతుంది శ్రేయ కంగారు పడుతూ. నిజంగానే ఆరిపోతుంది, చూస్తూ ఉండు అంటూ ఇద్దరి గుసగుసగా చెప్పుకుంటారు. ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరూ అని అడుగుతాడు సూర్య. ఆహా, ఏమీ లేదు అంటాడు ఆర్య తడబడుతూ. ఓ ముదిరిపోయిన బెండకాయ్, నువ్వు కూడా వెళ్ళి ఇంకా ముదిరిపోకుండా త్వరగా నీకు పెళ్లి కావాలని కోరుకుంటూ అమ్మవారికి దీపం వెలిగించు అంటాడు అర్జున్. అబ్బా, నువ్వు ఆ పేరు పెట్టి నన్ను చంపుతున్నావు అర్జున్ అంటూ కాస్త కోపాన్ని ప్రదర్శిస్తాడు ఆర్య. ఆ పేరు మాసిపోవాలంటే ఇదే మంచి సమయం. అమ్మవారిని కోరుకుంటే నీ పెళ్ళి అయిపోతుంది. అప్పుడు నీ పేరు కూడా మాసిపోతుంది అంటాడు అర్జున్. నీ బాధ భరించలేక అయినా నా పెళ్ళి కావాలని ఇవాళ అమ్మవారిని కోరుకుంటాన్లే అంటాడు ఆర్య. కళ్యాణ్ వాళ్ళ మాటలకి నవ్వుతూ, సరేలే, ఇక మాటలాపి అందరం అమ్మవారిని దర్శించుకొని కోరికలు కోరుకుంటూ దీపారాధన చేద్దాం పదండి అంటూ కళ్యాణ్ ఒక చేత చెర్రీని ఇంకొక చేత అన్విని పట్టుకుని వెళ్తుంటే మైథిలి పాపనెత్తుకొని కళ్యాణ్ వెంట నడుస్తుంటుంది. వాళ్ళ వెనక మిగతా వాళ్ళందరూ వెళ్తుంటారు. మన కోరికలు కూడా నెరవేరాలని మనం కూడా దీపారాధన చేద్దాం అంటూ సూర్య, క్రాంతి మాట్లాడుకుంటూ వాళ్ళ వెంట వస్తుంటారు. అందరూ అక్కడికి వెళ్ళేసరికి సాక్షి అమ్మవారి ముందు కొబ్బరికాయ కొట్టి దీపారాధన వెలిగిస్తుంటుంది. వెలుగుతున్న తన దీపారాధన చూస్తూ అందరూ దగ్గరకొస్తుంటారు. వాళ్ళు వచ్చేటప్పటికి సాక్షి అమ్మవారి ముందు దీపం వెలిగించి కళ్ళు మూసుకొని మనసులో తన కోరికను కోరుకుంటూ ఉంటుంది. ఆర్య, శ్రేయ తనని కోపంగా చూస్తూ ఆ దీపం ఆరిపోవాలని కోరుకుంటారు. కానీ సాక్షి కోరుకున్న కోరికకి ఆ దీపం ప్రకాశవంతంగా వెలుగుతూ కనిపిస్తుంటుంది. వెలుగుతున్న దీపాన్ని చూస్తుంటే ఆర్యకి, శ్రేయకి గుండెల్లో రైలు పరిగెడుతూ ఉంటే మిగతా వాళ్ళు తన కోరిక తీరబోతున్నందుకు సంతోషపడుతుంటారు. సాక్షి తన కోరికను కోరుకొని కళ్ళు తెరిచి ప్రకాశవంతంగా వెలుగుతున్న దీపాన్ని చూసి సంతోషపడుతుంటే, ఇక నీ కోరిక త్వరలోనే అమ్మవారు నెరవేరుస్తుందమ్మా అంటుంది లక్ష్మమ్మ వెలుగుతున్న దీపాన్ని చూస్తూ. అది విని సాక్షి ఇంకా సంతోషపడుతూ అమ్మవారికి భక్తిగా నమస్కరిస్తూ ఉంటుంది. అంటే ఆర్య, మోహన్ నాకిక పూర్తిగా దూరమైనట్టే కదా అంటుంది శ్రేయ వెలుగుతున్న తన దీపాన్ని చూస్తూ. అసలు అమ్మవారు తన కోరికను ఎలా తీరుస్తుంది అంటూ ఆర్య అమ్మవారి మీద కాస్త కోపడతాడు. తప్పు ఆర్య, ఈ అమ్మవారు మహిమగల అమ్మవారు అని నా అనుభవంతో చెప్తున్నాను. ఆ అమ్మవారి మీద కోపం చూపించకు. నా జాతకం ఎలా ఉంటే అలా నడుస్తుంది గాని ఇక నా గురించి వదిలేసే. నీకు కూడా పెళ్ళి కావాలని వెళ్ళి దీపారాధన వెలిగించు అని అంటుంది. ఆర్య కూడా మామూలుగా పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి ఆర్య కూడా వెళ్ళి అమ్మవారికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి దీపాన్ని వెలిగిస్తుంటాడు. మరో పక్క పంతులు గారు కళ్యాణ్, మైథిలిని కూర్చోబెట్టి వాళ్ళ చేత అమ్మవారికి పూజ చేయించే పనిలో ఉంటారు. ఆ ఏర్పాట్లు దగ్గరుండి లక్ష్మమ్మ చూసుకుంటూ ఉంటుంది. కళ్యాణ్ సర్వాలు పూజ అయిపోయాక మనం దీపారాధన చేద్దాం అంటుంది క్రాంతి. సరే, మనం కూడా వాళ్ళ పూజ దగ్గరికి వెళ్దాం పదా అంటూ సూర్య వాళ్ళు పూజ దగ్గరికి వెళ్తారు. మోహన్, శ్రేయ మీకు కూడా పెళ్ళిళ్ళు కాలేదు కాబట్టి మీరు కూడా వెళ్ళి దీపారాధన చేయండి అంటాడు అర్జున్. అక్కడ తన దీపం ప్రకాశవంతంగా వెలుగుతుంటే ఇంక నేనే దీపారాధన చేయను అని శ్రేయ మనసులో అనుకుంటే, మోహన్ మాత్రం కొడుకుని శ్రేయాకి ఇచ్చి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి దీపారాధన చేస్తుంటాడు. అక్కడ సాక్షి దీపంతో పాటు ఆర్య దీపం కూడా ప్రకాశవంతంగా వెలుగుతుంటుంది.
కానీ ఆర్యకి అతని దీపం గురించి ఆలోచించకుండా సాక్షి దీపం ప్రకాశవంతంగా వెలగడం గురించే వాపోతుంటాడు. కానీ మోహన్ పెళ్లి గురించి కోరుకోకుండా కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకొని దీపారాధన చేస్తుంటే ఆ దీపం కూడా చక్కగా ప్రకాశవంతంగా వెలుగుతుంది. మోహన్ వెలిగించిన దీపం కూడా అలా వెలుగుతుంటే ఆర్య శ్రేయ మనసులో ఇంకా భయం పట్టుకుంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.